ఫ్రెండ్స్, జనరల్‌గా మనందరం కూడా వైఫై పాస్వర్డ్‌ని మన యొక్క ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో, నైబర్స్‌తో షేర్ చేసేస్తూ ఉంటాం. ఏముందిలే కాస్త ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటారు అని చెప్పి. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేటప్పుడు నేను పెద్ద యూజ్ చేయను. దీనికోసం మళ్ళీ కనెక్షన్ పెట్టుకోవడం వేస్టు. సో, దయచేసి మీ యొక్క వైఫై పాస్వర్డ్ మాకిస్తే కొంచెం మేము యూజ్ చేసుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, మనం సరే ఏముందిలే అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాం. సో, కేవలం మనం వైఫై పాస్వర్డ్ షేర్ చేయడం అంటే మన నెట్వర్క్‌లో ఏదైతే ఈ ఇంటర్నెట్‌లో షేర్ ఇస్తున్నట్టు కాదు. సో, దీనివల్ల చాలా రిస్క్స్ అని ఉన్నాయన్నమాట. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఇక మీదట ఎవరికైనా మీ వైఫై పాస్వర్డ్ ఇవ్వాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఓకే. సో, ఈ రోజుల్లో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఇవన్నీ పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం చాలా మెజర్స్‌ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నానన్నమాట. సో, ఫస్ట్ మనము అసలు వైఫై పాస్వర్డ్ షేర్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఎప్పుడు అంటే ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ ఫాలో అయితే యెస్ చెయ్యొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా కనెక్షన్ పెట్టుకున్నాము, మనం వాడుతున్నట్టుగా అదే పాస్వర్డ్‌ని మిగతా వాళ్ళతో షేర్ చేసేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైతే వైఫై కనెక్షన్ పెట్టుకున్నామో అందులో మన ల్యాప్‌టాపు, సిస్టము లేకపోతే మొబైల్, ఇంట్లో ఉండే డివైజెస్ అన్నీ కనెక్ట్ అవుతాయి కదా. అంటే ఇవన్నీ ఒక నెట్వర్క్ ఫామ్ చేసాయి అన్నమాట. ఓకే. సో, ఒక నెట్వర్క్‌లో ఉండే డివైజెస్ అన్నీ కూడా సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉందనుకోండి. నా మొబైల్ వైఫై కనెక్ట్ అయింది. అలాగే నా సిస్టమ్ కనెక్ట్ అయింది. నా ల్యాప్‌టాప్ కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను సింపుల్‌గా ఏం చేయొచ్చంటే నా మొబైల్ నుండి నా ల్యాప్‌టాప్‌ని యాక్సెస్ చేయాలంటే చేయొచ్చు. నా సిస్టమ్‌ని యాక్సెస్ చేయాలంటే చేయొచ్చు. అలాగా ఒక నెట్వర్క్‌లో ఉండే ఏ డివైస్‌నైనా ఇంకొక డివైస్ యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ హ్యాకింగ్ కూడా చేయొచ్చు. అవతల డివైస్‌కి గనక సెక్యూరిటీ సెట్టింగ్స్ కరెక్ట్‌గా లేకపోతే. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మీ యొక్క వైఫై పాస్వర్డ్‌ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు కూడా మీ నెట్వర్క్‌లో జాయిన్ అవుతున్నట్టు, మీ నెట్వర్క్‌లో ఉండే మిగతా డివైజెస్ అన్నీ వాళ్ళు కూడా యాక్సెస్ చేయడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టు. కాబట్టి ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ లేకుండా గనక మీరు వైఫై పాస్వర్డ్ ఇచ్చారు అంటే మీ హోమ్ నెట్వర్క్‌లోకి వాళ్ళకి ఫ్రీగా మీరు డోర్ ఓపెన్ చేసినట్టుగా అయిపోతుందన్నమాట. సో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి ఇక్కడ? సో, ఎప్పుడైతే మీరు వైఫై పాస్వర్డ్ అడుగుతున్నటువంటి వ్యక్తి గనక కరెక్ట్‌గా హ్యాకింగ్ బాగా తెలిసిన వాళ్ళైతే గనక సో, వాళ్ళు ఏముందిలే మన డివైజెస్ కాదు కదా అవతల వాడివి అని చెప్పి నచ్చినన్ని టూల్స్ ఈ నెట్వర్క్ మీద ప్రయోగించి ఆ నెట్వర్క్‌లో ఉండేటటువంటి ఏ డివైస్‌నైనా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో, వాళ్ళు ఇంకా మన మొబైల్‌ని కానీ, మన ల్యాప్‌టాప్‌ని గానీ, మన సిస్టమ్‌ని గానీ ఈవెన్ హ్యాక్ చేయాలన్నా, మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కూడా మనమే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిస్క్ అన్నమాట. ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వైఫై పాస్వర్డ్ షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైరేటెడ్ మూవీ డౌన్లోడ్ చేశారు. ఓకే. సో, లేకపోతే ఏవైనా చూడకూడని వెబ్‌సైట్స్ ఉంటాయి. అటువంటి వెబ్‌సైట్స్‌ని వాళ్ళు సెర్చ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్‌లో మనం ఏదైనా సెర్చ్ చేసామనుకోండి. సో, ఒక 4-5 కీవర్డ్స్ ఉంటాయి. అవి ఎప్పుడూ మనం గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్స్ గురించి కానీ, లేకపోతే సూసైడ్స్ గురించి కానీ, ఎవరికైనా కిల్ చేయడం గురించి కానీ, ఇటువంటివి ఎవరైనా గూగుల్‌లో సెర్చ్ చేస్తే అది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట అది. ఓకే. సో, అట్లాంటిది వాళ్ళేంటంటే మీ వైఫై పాస్వర్డ్ మీరు షేర్ చేశారు కదా. సో, ఆ నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి గనక వాళ్ళు అటువంటివి ఏవైనా సెర్చ్ చేశారనుకోండి గూగుల్‌లో, వెంటనే పోలీస్‌కి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, తెలిసినప్పుడు వాళ్ళు ఫస్ట్ పట్టుకునేది ఏంటో తెలుసా? వీళ్ళు ఏ ఐపీ నుండి ఇది సెర్చ్ చేశారని. ఐపీ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ తాలూకా రౌటర్ తాలూకా ఐపీ అనమాట. ఓకే. సో, అప్పుడు ఖచ్చితంగా ఏది దొరుకుతుంది? మీ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ యొక్క ఐపీయే వాళ్ళకి వెళ్తుంది. వెంటనే వాళ్ళు ఫస్ట్ మనకే అప్రోచ్ అవుతారు. మననే సస్పెక్ట్‌గా చూస్తారనమాట. సో, మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ నుండి ఏం జరుగుతోంది? మీ ఇంటర్నెట్ కనెక్షన్‌లో ఒక డివైస్ ఏమో ఇది సెర్చ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా మీదే తప్పు అని చెప్పి మనల్నే ఫస్ట్ సస్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు వాళ్ళు ఏమైనా హ్యాకింగ్ యాక్టివిటీస్ చేసినా, లేకపోతే వాళ్ళు పైరేటెడ్ మూవీస్ ఏమైనా డౌన్లోడ్ చేసినా, ఓకే. లేకపోతే పైరేటెడ్ సాఫ్ట్‌వేర్స్ ఏమైనా యూజ్ చేసినా, డౌన్లోడ్ చేసి యూజ్ చేసినా అవన్నీ కూడా మీ ఐపీ అడ్రస్ మాత్రమే అవతల వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఇంకా మీకు తెలియకుండా మీ వైఫై పాస్వర్డ్ బయటికి వెళ్ళదు కాబట్టి సో, మీకు తెలిసే ఇదంతా జరిగింది అని చెప్పి ఎవరి నేమ్ మీదైతే ఈ కనెక్షన్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళే ఫస్ట్ సస్పెక్ట్ అవుతారు అని చెప్పి చెప్తున్నా. ఓకే.
ఇదంతా వినే వాళ్ళకి ఇది చాలా సిల్లీ అనిపించొచ్చు. మేము ఎప్పటి నుండో వాడుతున్నాము. సో, ఎప్పటి నుండో మా వైఫై పాస్వర్డ్ చాలామందికి షేర్ చేసాము. అదేం కాదు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్ అనేది జీవితంలో ఒకసారే వస్తుంది. అది మళ్ళీ మనం సాల్వ్ చేసుకోలేనంత పెద్ద ప్రాబ్లమ్‌ని మనకి క్రియేట్ చేసి పెడుతుంది. అంతవరకు థింగ్స్ అన్నీ బానే ఉన్నట్టుగా అనిపిస్తాయన్నమాట. సో, ఏముంది ఈ రోజుల్లో వైఫై కనెక్షన్ ప్రతి ఒక్కరికి అవసరము. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అవసరము. ఓకే. సో, మీరు నిర్మొహమాటంగా కనెక్షన్ పెట్టుకోమని చెప్పండి. లేకపోతే సో, మీరు ఆ సలహా ఇవ్వలేను అనుకుంటే, లేదండి నాకు అది రిస్కు, నా డివైజెస్‌లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను నా వైఫై పాస్వర్డ్ ఇవ్వలేను. దయచేసి ఏమనుకోకండి అనేయండి. ఓకే. సో, లేదు అంటే స్టిల్ మీరు పాస్వర్డ్ షేర్ చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు దగ్గరుండి వాళ్ళ యాక్టివిటీ ఎందుకు నా వైఫై పాస్వర్డ్ అడిగావు? సో, ఇక్కడే ఉండి చెయ్యు అని చెప్పి మీ ఎదురుగానే వాళ్ళ యాక్టివిటీ చేసి వెంటనే సో, అయిపోయింది అనగానే మీ వైఫై పాస్వర్డ్ మీరు వెంటనే చేంజ్ చేసుకోగలిగేటటువంటి సిట్యుయేషన్ మీ దగ్గర ఉంటే టెంపరరీగా ఒకసారి ఇవ్వండి. స్టిల్ అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో సో, మీ దగ్గరే ఉండి చేసేలాగా మీరు చూస్తేనే మీ పాస్వర్డ్ షేర్ చేయండి. ఓకే. సో, లేకపోతే ఈ బిగ్గెస్ట్ రిస్క్ రెండూ కూడా ఏవైతే సో, వాళ్ళు ఏ యాక్టివిటీ చేసినా మీకే పెద్ద ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, మీ నెట్వర్క్లో ఉండే డివైజెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయడానికి మీరు అవతల వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఇంకా ఈ 2 బిగ్గెస్ట్ రిస్క్స్‌కి కూడా మీరే డోర్స్ ఓపెన్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి చెప్తున్నా. సో, వీటితో పాటు ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి, సో, ఈ రోజుల్లో మనం మొబైల్ నెట్‌తో మనకి ఏమి సరిపోదు. ఎందుకంటే ఒక యూట్యూబ్ వీడియో చూసినా, ఒక మూవీ చూసినా, ఏం చూసినా సరే జస్ట్ 1 or 2 వీడియోస్‌కే మనకి మొబైల్ నెట్ రోజుకి ఏదైతే 2 GB అది ఇస్తూ ఉంటారో 2.5 GB అలాగా సో, అది అయిపోతూ ఉంటుంది. సో, కాబట్టి మనం వైఫై కనెక్షన్‌కి వెళ్తూ ఉంటాం జనరల్‌గా కదా. సో, ఎప్పుడైతే వైఫై కనెక్షన్‌కి వెళ్తామో అన్‌లిమిటెడ్ కదా అని చెప్పి ఇంకా ఎన్ని డివైజెస్ కనెక్ట్ అయినా కూడా ఇంకా అన్‌లిమిటెడ్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అని చెప్పి అనుకోకూడదు. సో, దానికంటూ స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 Mbps అనుకోండి. సో, ఎట్ ఎ టైం ప్యారలల్‌గా ఎన్ని డివైజెస్ ఆ నెట్‌ని యూజ్ చేస్తున్నాయో అన్నిటికీ ఆ 100 Mbps షేర్ అవుతుంది. సో, ఏమవుతుంది ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఏం చూస్తారు, రీల్స్ అని, వీడియోస్ అని, మూవీస్ అని వాటికే ఇంటర్నెట్ ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒక నెట్వర్క్‌లో ఉండే అందరూ అదే పని చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ప్రతి ఒక్కరికి నెట్ స్లో అయిపోతుంది. ఇంకా మీరు ఏ పర్పస్‌తో ఇంటర్నెట్ పెట్టుకున్నారో మీకు అది రీచ్ అవ్వదు. ఆటోమేటిక్‌గా మీకు స్లో ఇంటర్నెట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు మీరు బాధపడతారు. అనవసరంగా నేను వైఫై పాస్వర్డ్ షేర్ చేశాను. వీళ్ళందరూ యూజ్ చేయడం వల్ల నా నెట్ అనేది స్లో అయిపోతుంది అని చెప్పి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే సో, ఒకసారి మన వైఫై పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు మన రౌటర్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు. మనం సింపుల్‌గా ఏం చేస్తాము, మన నెట్వర్కే కదా ఇంకేముందిలే అని చెప్పి సింపుల్ పాస్వర్డ్సే పెట్టుకుంటూ ఉంటాం. సో, వాళ్ళు సింపుల్‌గా మన రౌటర్‌కి లాగిన్ అయిపోయి సో, దాన్ని కంట్రోల్‌లోకి తీసుకొని వాళ్ళు నచ్చిన పాస్వర్డ్‌ని మార్చుకొని ఇంకా మనం తిరిగి వాళ్ళకి బతిమాలేలాగా కూడా కొంతమంది ప్రయోగాలు చేస్తారు. లేకపోతే ఏం జరిగిందో నాకు తెలీదు, నేను జస్ట్ నెట్టే యూజ్ చేసుకున్నా అని చెప్పి వాళ్ళు అంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుందన్నమాట. దీంతో పాటు ఉండేటటువంటి ఇంకొక రిస్క్ ఏంటి అంటే సో, మీ వైఫై పాస్వర్డ్ ఎవరితోనైతే షేర్ చేశారో వాళ్ళు నెట్వర్కింగ్‌లో మంచి ఎక్స్‌పర్ట్స్ అనుకోండి. ఓకే. సో, వాళ్ళు సమ్ టూల్స్‌ని అప్లై చేసి సో, మనం ఎటువంటి వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తున్నామో సో, అందులో ఏమేం చేస్తున్నాము అన్నది సో, ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా హెచ్‌టిటిపిఎస్ వెబ్‌సైట్స్ వచ్చాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బట్ స్టిల్ ఏవైనా హెచ్‌టిటిపి మీద రన్ అవుతున్న వెబ్‌సైట్స్ ఉన్నాయనుకోండి. ఓకే. అంటే ఎస్ఎస్ఎల్ లేయర్ అంటాం. సెక్యూరిటీ లేకుండా రన్ అవుతున్నటువంటి వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వెబ్‌సైట్స్‌లో మనం ఏం చేసినా కూడా సో, నెట్వర్కింగ్ టూల్స్ ద్వారా మనం చేసేది, మనం టైప్ చేసేది, మన యొక్క పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో, దీనివల్ల ఏమైపోతుందంటే మన డేటా ఏదైతే మనం యూజ్ చేస్తూ ఉన్నామో అదంతా కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నా. ఇంకొక రిస్క్ ఏంటి అంటే సో, మన నెట్వర్క్‌కి కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకా మిగతా డివైజెస్ అన్నిటికీ కూడా అదే నెట్వర్క్‌లో ఉండే మన మిగతా డివైజెస్ అన్నిటికీ కూడా మాల్వేర్ సెండ్ చేసే అవకాశం ఉంటుంది. మాల్వేర్స్ అంటే ఏంటంటే మన డివైజెస్‌ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు క్రియేట్ చేసే చిన్న సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. సో, అవి గనక మన డివైజెస్‌లోకి వచ్చేసాయి అనుకోండి ఆటోమేటిక్‌గా అవి ఊరికే మన మెమరీని కంప్లీట్‌గా తినేయడం, మనం ఇంకా ఒక ఫోటో గానీ, వీడియో గానీ, ఒక ఫైల్ గానీ క్రియేట్ చేయకుండా చేసేయడం, మనం ఏ పని చేయకుండా కీబోర్డ్స్ హ్యాక్ అయిపోవడం, మౌస్ హ్యాక్ అయిపోవడం, ఏది పని చేయకపోవడం ఇలాంటివన్నీ చేయటానికి సో, కొంతమంది రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది వర్క్ అవుతుంది
అవుతుందో లేదో చూద్దాం. సో ఒక వైఫై నెట్వర్క్లో కనెక్ట్ అయ్యాం కదా, అందులో మిగతా డివైజెస్ హ్యాక్ అవుతున్నాయో లేదో చూద్దాం. ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఏవైనా మాల్వేర్స్ కూడా పంపించారనుకోండి, సో దానివల్ల అనవసరంగా మనమే అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి మన వైఫై పాస్వర్డ్ ఇచ్చి మన డివైజెస్కి మనమే పాడు చేసుకునే అవకాశం అవతల వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతుంది. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వైఫై పాస్వర్డ్ అవతల వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాను. ఇక ఫైనల్గా సరే తప్పదు, ఇంకా అవతల వాళ్ళు మాకు బాగా క్లోజ్ రిలేటివ్, లేకపోతే ఇంకా ఎప్పటి నుండో తెలిసిన నైబరు, కాదనలేము అటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ రౌటర్ సెట్టింగ్స్లో గెస్ట్ వైఫై అని చెప్పి ఉంటుంది. గెస్ట్ వైఫై మీరు ఎనేబుల్ చేసుకోండి. సో గెస్ట్ వైఫై ఎనేబుల్ చేసుకొని వాటికి సపరేట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అది అవతల వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు సో మీ మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాని పాస్వర్డ్ వాళ్ళతో షేర్ చేయరు. వాళ్ళకి కావాల్సింది ఇంటర్నెట్, మీరు ఒక గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసేసి ఇచ్చేశారు కాబట్టి ఇంకా పర్పస్ అనేది సర్వ్ అయిపోతుంది. సో వాళ్ళు మీ మెయిన్ నెట్వర్క్లోకి ఎంటర్ అవ్వలేరు. ఓకే, సో స్టిల్ మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇంకా అది మీ ఇష్టం. ఓకే, సో మీరు దానికి ఓకే అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అప్పుడు గెస్ట్ వైఫై నెట్వర్క్ వల్ల వాళ్ళు కేవలం గెస్ట్ వైఫైకి మాత్రమే కనెక్ట్ అవ్వగలుగుతారు. మిగతా ఏదైతే మీ మెయిన్ నెట్వర్క్ ఉందో అందులోకి రాలేరు, అందులో డివైజెస్ని యాక్సెస్ కూడా చేయలేరు. ఆ విధంగా కొంత మీరు కంట్రోల్ చేయొచ్చు. అలాగే వైఫై పాస్వర్డ్ని మీ ఇంటి పేరు పెట్టడమో, మీకు నచ్చిన దేవుడి పేరు పెట్టడమో, 1 2 3లు పెట్టడమో ఇటువంటివి చేయకండి. ఓకే, సో కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. కొన్ని అప్పర్ కేస్ లెటర్స్, కొన్ని లోవర్ కేస్ లెటర్స్, కొన్ని స్పెషల్ సింబల్స్, అలాగే కొన్ని డిజిట్స్ నెంబర్స్, ఇవన్నీ మిక్సింగ్ ఉండేలాగా పెట్టుకుంటే అవతల వాళ్ళు అంత ఫాస్ట్గా దాన్ని గెస్ చేయలేరు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీ నెట్వర్క్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో లేకపోతే మీరు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సాయిరామో శ్రీరామో లేకపోతే ఏదో ఒకటి దేవుడి పేరు ఎక్కువగా తలుస్తున్నారు అనుకోండి, సో వాళ్ళు అదే ట్రై చేసే అవకాశం ఉంటుంది. మీ ఇంటి పేరు వాళ్ళు ట్రై చేసే అవకాశం ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ వాళ్ళు ట్రై చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా మనం తెలియకుండా చేసేస్తున్న తప్పులు అనమాట. వైఫై పాస్వర్డే కదా, మనం మర్చిపోతాం అని చెప్పి సింపుల్ది పెట్టుకుంటాము. అది అవతల వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టుగా అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాను. అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే మీ రౌటర్ సెట్టింగ్స్లో మీరు డివైస్ లిమిట్ సెట్ చేయొచ్చు. ఓకే, సో డివైస్ లిమిట్ సెట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు యూజ్ చేసే ఒక 4-5 డివైజెస్ అనుకోండి, మీరు ఏం చేస్తారంటే 6 or 7 లిమిట్ పెట్టేశారనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ మినిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ అయిపోతాయో, అయిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఇంకా యూజ్ చేయాలన్నా కూడా యూజ్ చేయలేని పరిస్థితి అయిపోతుంది. దానివల్ల మీరు చాలా వరకు నెంబర్ ఆఫ్ డివైజెస్ని కంట్రోల్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట. సో ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే వైఫై పాస్వర్డ్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తూ ఉండండి. సో ఒకవేళ పొరపాటున ఎవరికో ఇచ్చారు, మళ్ళీ మీరు పాస్వర్డ్ చేంజ్ చేయడం మర్చిపోయారంటే ఆ పాస్వర్డ్ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని డివైజెస్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు డివైస్ లిమిట్ పెట్టలేదనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఒక దాంట్లో యూజ్ చేస్తారా, ఇంకా దొరికింది కదా అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని డివైజెస్ని యూజ్ చేస్తారు కదా. సో అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాను. దాంతోపాటు రౌటర్కి ఏదైతే అడ్మిన్ పాస్వర్డ్ ఉంటుందో కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అలా కాకుండా మీరు వాళ్ళు ఇచ్చిందే ఉంచారంటే ఆల్మోస్ట్ అన్ని రౌటర్స్కి కూడా యూజర్ ఐడి అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ అని అందరికీ తెలుసు కాబట్టి ఆ రౌటర్ని ఇంకా కంట్రోల్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో చేయాలంటే మీరు మ్యాక్ ఫిల్టరింగ్ కూడా చేయొచ్చు. మీ రౌటర్ సెట్టింగ్స్లో మ్యాక్ ఫిల్టరింగ్ ఉంటుంది. అంటే సో మన మొబైల్కి కానీ లేకపోతే మనం యూజ్ చేసే ప్రతి డివైస్కి, ల్యాప్టాప్, డెస్క్టాప్ అన్నిటికీ కూడా ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుందన్నమాట. ఒక ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ కూడా ఆధార్ ఎలాగుందో అలాగా. సో ఆ డివైస్ తాలూకా మ్యాక్ అడ్రసెస్ని మీరు మ్యాప్ చేసుకోవచ్చు. వాటిని అందులో మీరు గనక ఈ డివైజెసే నేను యూజ్ చేస్తాను, ఇవే వాటి తాలూకా మ్యాక్ అడ్రసెస్ అని చెప్పి మీరు గనక కాన్ఫిగర్ చేసుకున్నారనుకోండి, సో కొత్త డివైస్ ఏదైనా వచ్చినప్పుడు దాని యొక్క మ్యాక్ అడ్రస్ చూస్తుంది. ఏ డివైస్ నెట్వర్క్ని యాక్సెస్ చేయాలనుకుంటుందో ఆ మ్యాక్ అడ్రస్ కనుక మనం ఇచ్చిన లిస్ట్లో లేకపోతే ఇంకా వెంటనే ఆ డివైస్ని ఎలో చేయదనమాట. సో అంత లెవెల్లో కూడా మీరు సెక్యూరిటీస్ అని పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు సెక్యూరిటీ మెజర్స్ నేను చెప్పినవన్నీ ఫాలో అయితేనే మీరు అవతల వాళ్ళతో వైఫై పాస్వర్డ్ షేర్ చేయండి, లేకపోతే షేర్ చేయొద్దు. ఈవెన్ అటువంటి కేసులో కూడా రిస్క్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎటువంటి వెబ్సైట్స్ చూసినా, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేసినా అవన్నిటికీ మీరే బాధ్యులవుతారు. సో మీ యొక్క రౌటర్ తాలూకా ఐపీ అడ్రస్ మాత్రమే అందరితో కూడా షేర్ అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తున్నా. ఓకే, ఈ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఎన్నో
యూస్ఫుల్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. సో అవేవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియో కూడా మీకు రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.